మెదడు ఆపరేషన్ తర్వాత చాలా చాలా అపోహలున్నాయండి. అంటే ఒకసారి మెదడు ఆపరేషన్ చేస్తే వాళ్ళు హై రిస్క్, అంటే ప్రాణహాని చాలా ఎక్కువ ఉంటదని, తర్వాత వాళ్ళు ఏ పనులు చేసుకోలేరని, లేకపోతే వాళ్ళకి తెలివితేటలు తగ్గిపోతాయి, లేకపోతే వాళ్ళకి కాళ్ళల్లో చేతుల్లో బలం తగ్గిపోవడం కానీ, చూపు తగ్గిపోవడం కానీ, అలాగే రకరకాల ఆపరేషన్లు ఉంటాయి. అలాగే వాళ్ళకి సర్వైవల్ అన్నది ఉండదన్నది. సో ఈ రిజల్ట్స్ అన్నది ఉంటుందంటే, మెదడు ఆపరేషన్ చేశాక దానికి రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే ఆ కారణం బట్టి ఉంటుంది. అది ఏ స్టేజ్లో మనం ఆపరేషన్ చేసాము. ఆపరేషన్ ముందు ఎవరికైతే పూర్తిగా బలం బాగానే ఉండి, చూపది బాగానే ఉండి, కష్టాలు లేదో వాళ్ళకి 100% ప్రకారం ఏ ప్రాబ్లం లేకుండా బాగుంటారు. ఎవరికైతే ఆపరేషన్ చేసేటప్పటికే మీకు చూపు తగ్గిపోయిందో, కాళ్ళల్లో చేతుల్లో బలం తగ్గిపోయిందో, అంటే నరాలు కొంతవరకు డ్యామేజ్ పర్మనెంట్గా కూడా జరగచ్చు, పార్షియల్ డ్యామేజ్ ఉండొచ్చు. వాళ్ళకి పూర్తి రికవరీ కొన్నిసార్లు రాకపోవచ్చు. సో ఒకటి కారణం బట్టి ఉంటుంది. లొకేషన్ ఆఫ్ ది ట్యూమర్, అంటే ఎక్కడైతే ట్యూమర్ ఉన్నదో, ఒకవేళ మనకి కాళ్ళు చేతిలో కదిలే దగ్గర గడ్డగాని ఉన్నట్టయితే వాళ్ళకి కొద్ది రిజల్ట్స్ బ్యాడ్గా ఉంటాయి. కొన్నిసార్లు మాట శక్తి ఉన్న పార్ట్ దగ్గర ట్యూమర్ వస్తుంది, అప్పుడు మాట పడిపోతుంది. అలా కొన్నిసార్లు చూపుకు సంబంధించింది, చూపు అనేది వెనకాతలు ఉంటుంది, అలాగే మీకు మాట అనేది ఈ భాగంలో ఉంటుంది. సో అక్కడ కానీ గడ్డ కానీ వచ్చినట్టయితే వాళ్ళకి మాట పడే వస్తుంది. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది సెన్సరీ స్పీచ్ అంటారు. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా స్పీచ్లో పరాగ్గా మాట్లాడుతుంటారు వాళ్ళు. అలాగే మనకి బ్రెయిన్ వెనకాతల భాగంలో మనకి చూపు ఉంటుంది, విజువల్ ఏరియా అంటాం. అలాగ ఉన్న వాళ్ళకి చూపు సంబంధించిన సమస్యలు వస్తాయి. అలాగే ఈ పార్ట్ దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళకి కాళ్ళల్లో చేతిలో బలం తగ్గుతుంది. అంటే కుడివైపు గడ్డ ఉంటే ఎడంవైపు కాళ్ళ చేతిలో బలం తగ్గుతుంది, ఎడంవైపు గడ్డ ఉంటే కుడివైపు కాళ్ళల్లో చేతిలో బలం తగ్గుతుంది. సో మీ లొకేషన్ ఆఫ్ ది ట్యూమర్, గడ్డ ఎక్కడున్నది, ఆ గడ్డ కానీ మీకు ఆ మెదడుని బాగా డ్యామేజ్ చేసినట్టయితే ఆపరేషన్ ముందే, అప్పుడు రికవరీ తక్కువ ఉండొచ్చు. కొన్నిసార్లు క్యాన్సర్ సంబంధించిన గడ్డలు ఉంటాయి, ఏంటంటే మెదడులో పాకిపోతాయి, వాటిని పూర్తిగా తీయలేము. అదే కానీ గడ్డ కానీ బయట కానీ ఉన్నట్టయితే వాళ్ళకి రికవరీ అన్నది చాలా బాగుంటుంది. 90% పైనే అది మెదడు గడ్డ కాకుండా మెదడు బయట నుంచి ఒత్తిడి, మెదడు పొరలో ఉంటాయి, అలాంటి మెనింజియోమాస్ అంటాం. అలాంటి వాటికి గడ్డలు కానీ వచ్చినట్టయితే వాళ్ళకి రిజల్ట్స్ చాలా బాగుంటాయి. అలాగే క్యాన్సర్ సంబంధించిన గడ్డలు ఏమవుతాయంటే మెదడు అంతా పాకిపోతాయి, వాళ్ళకి పూర్తిగా తీయలేము. ఒకవేళ పూర్తిగా తీసాక కూడా కొద్దిగా గడ్డ మళ్ళీ మొలిచే అవకాశం ఉంటుంది. సో అవుట్కమ్ అన్నది మీ పేషెంట్ లొకేషన్ బట్టి, దాని ప్రకారం మరి ఏ స్టేజ్లో మనం ఆపరేషన్ చేసామన్న దాని ప్రకారం, అది గడ్డ లక్షణం బట్టి, అంటే క్యాన్సర్ సంబంధించిన గడ్డ అయితే మీకు రిజల్ట్స్ అంత బాగుండవు. అదే కానీ క్యాన్సర్కి సంబంధించిన గడ్డ కాకపోతే, లేకపోతే లో గ్రేడ్ క్యాన్సర్ అయితే రిజల్ట్స్ అనేది చాలా బాగుంటాయి. సో ఇది కేస్ టు కేస్ బట్టి ఉంటుంది. అంటే ఒక్కొక్క పేషెంట్కి ఆ స్టేజ్ బట్టి అది గడ్డ ఎలాంటిది గడ్డ దాన్ని బట్టి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఎవరికైతే గడ్డలు 50 ఏళ్ల లోపల ఉంటాయో వాళ్ళకి గడ్డలు చాలా వరకు మంచి గడ్డలు, అంటే బెనైన్ ట్యూమర్స్, క్యాన్సర్ కాని ఉంటాయి. 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళ తర్వాత వచ్చే గడ్డలు మెదడులో ఉన్న వాటికి క్యాన్సర్ సంబంధించినవి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటాయి.